హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఈమె ఎక్కడికో వెళ్తుందనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్. నేనైతే డీమార్ట్‌కి వెళ్తున్నాను. చూడండి. చాలా చాలా డేస్ తర్వాతయితే డీమార్ట్ వెళ్తున్నాను. ఎందుకంటే అలా వెళ్ళి కావాల్సిన ఐటెమ్స్ తీసుకొని వద్దామనైతే వెళ్తున్నాను. సో, నేను, మా హస్బెండ్, మా తమ్ముడు ముగ్గురం కలిసైతే వెళ్ళాము. ఇంగా ఫస్ట్ ఎంట్రీ ఇవ్వంగానే నాకైతే నచ్చింది ఒకటేనండి. బిస్కెట్లు, స్వీట్స్, కేక్స్ అలాంటియనమాట. ఫస్ట్ అయితే నేను అవే పట్టుకున్నాను. చూడండి నా చేతిలో గూడా అదే ఉంటదనమాట. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజు నా మ్యారేజ్ డే అనమాట. వీడియో తీసా గానీ అప్‌లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. సో, మొత్తానికైతే వీడియో అప్‌లోడ్ చేసేసాను. ఇంగా మాకైతే డీమార్ట్‌లో రైస్ అయితే ఎప్పటినుంచో తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. పేరుకి పంట పొలాలున్నా గూడా బియ్యం అయితే మేము తీసుకోము. ఇలా డీమార్ట్‌లో గానీ, షాప్‌లో గానీ తీసుకోవాల్సొస్తది. నేనెప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ఎప్పుడు ఏదో ఒకటి తిందామనే చూస్తాను. ఎక్కువైతే షుగర్ పల్లీలైతే కలిపి తింటాను. మా తమ్ముడైతే పుట్నాల పప్పు తింటాడు. "నువ్వొక్కడివే తింటావారా నాకు కొంచెం పెట్టు" అనైతే నేను గూడా తీసుకున్నాను. ఇంగా అలా వెళ్తూ ఉంటే నాకైతే కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఎక్కువ వెతుకుతాను. నాకు ఈ సోప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి గిన్నెలు తోమడానికి. ఎందుకంటే మార్నింగ్, ఈవినింగ్ నాకున్న పనే అది గదా! అందుకే ఎక్కువ ఇవే తీసుకున్నాను. ఇంగా అలా వెళ్తుంటే నాకైతే ఈ దిండు చాలా అంటే చాలా సాఫ్ట్‌గా భలే ఉన్నాయబ్బా! చిన్న పిల్లలకైతే చాలా యూజ్ అవుతాయి. సాఫ్ట్‌గా ఉన్నాయి గాబటికి. చూడండి ఈ చిన్న బొమ్మ గూడా ఎంత క్యూట్‌గా ఉందో. తీసుకుందాం అనుకున్నా గానీ చాలా ఉన్నాయి ఇంట్లో టెడ్ బియర్స్ అందుకే తీసుకోలేదు. ఇంగా వెళ్తూ ఉంటే గ్లాసులు కనిపిచ్చాయి. బావున్నాయి. పెట్టుకొని జూసా కొంచెము. కానీ అంతగా అయితే నాకు సెట్ అవ్వలేదనిపిచ్చింది. ఇంగ మొత్తానికైతే ఆకలవుతుంది. ఏం తిందామా అని జూస్తుంటే ఐస్ క్రీమ్ తిందామని వెళ్తే, అక్కడున్న సిస్టర్ ఐస్ క్రీమ్ అయిపోయిందని జెప్పేసింది. సో, బ్యాడ్ లక్ అనిపిచ్చింది. ఎందుకంటే చాలా ఆకలవుతుంది. పాప్‌కార్న్ అస్సలు తినాలనిపించదు. మొత్తానికైతే బిల్ కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్తున్నాం. సో, ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ జేయండి. బాయ్.